ఇప్పుడు ఈ వాక్యం వినే మీరు, మీలో ఇటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయా అని గొర్రెలు ఎదుర్కొంటున్న 6 ముఖ్యమైన సమస్యల్ని మనం ఈరోజు చూద్దాము. ఎలాంటి పరిస్థితుల్లో మనకి ఏమన్నా ఈ అక్కరమైన వాక్కు దేవుడు మనతో మాట్లాడుతున్నాడా అని. మొదటి సీజన్ వాటి ఎదుర్కొన్నది చూస్తే ద సీజన్ ఆఫ్ రట్ అంటారు. రట్ అన్న మాట చూసినప్పుడు RUT రట్ చూస్తే ఇట్ ఇస్ ఆచారము. గొర్రెలకు ఉన్న పెద్ద సమస్య ఏంటంటే అన్ని ఆచారం అంట. అది ఏం చేసినా రొటీన్లో ఉంటుంది, రొటీన్ని దార్చాలంట. ఈరోజు దేవుని ప్రజలు కూడా ఈ రీతికి ఉంటున్నారండి. అలవాటు జీవితం. ఆలయానికి వస్తాం కూడా అలవాటే, ప్రార్థన చేస్తాం కూడా అలవాటే. పొద్దున్న లేచిన వెంటనే ప్రార్థన చేస్తారు. ఏం ప్రార్థన? అదే 4 మాటల ప్రార్థన. పొద్దున్న లేచిన వెంటనే వాక్యం చదువుతారు. ఎంత? అదే రొటీన్. రెండో రకం చూస్తే మన జీవితంలో కూడా దేవుని ఆత్మ అభిషేకం ఉంటే అపవాది దురాత్మలు రారని కాదు, శోధనలు రావని కాదు, పోరాటాలు రావని కాదు. ఇఫ్ యూ హ్యావ్ ద అనాయింటింగ్, అభిషేకపు తైలం మన పైన ఉంటే అపవాది శక్తులు మన మీద దాడి చేయలేవు, మన మీద పని చేయవు. వచ్చినట్టే పోవాల్సిందే. అందుకని దేవుడు వాక్యంలో ఉంటే ప్రతి దినము నూతన అభిషేకం. ఎవ్రీ డే, నాట్ వన్ డే, నాట్ వన్స్ ఇన్ అ లైఫ్ టైం, ఎప్పుడో ఒకసారి కాదు, అనుదినము నూతన అభిషేకం. 3వ సీజన్ చూసినప్పుడు దిస్ ఇస్ అ సీజన్ ఆఫ్ స్కాప్స్. 4వదిగా చూస్తే ఈ గొర్రెలకి కలిగే సమస్య గొడవలంట. దీని గురించి చెప్పాలా? గొడవలని చెప్తే చాలదా? గొడవలు లేనివారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? గొర్రెలకి గొడవలు కామన్ అంట. ఎప్పుడు కామన్? దే ఆర్ వెరీ గుడ్. ఎలాగ వెరీ గుడ్? వారు భలే భేదాలు కలుగుతాయి, భలే పోరాటాలు కలుగుతాయి, భలే గొడవలు కలుగుతాయి. ఇందులో ఈ ర్యామ్స్ ఉంటాయి, అంటే మొగై మేల్. అవి చూస్తే ఆ గొడవలు అది ఒక సీజన్ ఉంటాయి. ఆల్ దీస్ ర్యామ్స్ ట్రై టు షో హూ ఇస్ బెటర్. ఇదిగో కోట గుద్దు. ఎందుకంటే ఆ సీజన్లో వారు మీటింగ్కి వెళ్ళాలంటే, స్త్రీని ఆకర్షించాలంటే స్త్రీలు కూడా చూస్తారంట ఎవరు గొప్ప. సో ఐ ఆమ్ ద మ్యాన్, ఐ విల్ షో. నా బలం, నా తెలివి, నా గొప్పతనం, నేను అందరికన్నా నేను బెటరు. ఆ గర్వపు పరిస్థితి చూసినప్పుడు అవి కొట్టుకుంటా ఉంటాయంట. గొర్రెల కాపరి అట్లా చూసినప్పుడు ఏం చేస్తాడంటే వాటి కొమ్ములకి చక్కగా మరలా ఏం చేస్తాడు తెలుసా? మరలా అదే అభిషేకం నూనె, అదే నూనెని తీసి మొత్తం కొమ్ములకు అల్లుతాడంట. ఈ బుద్ధి మారదు. ఈ బుద్ధి మారుతుందా? ఏ లోకస్తులు మాత్రం గొడవలు పెట్టుకుంటారా? క్రీస్తుని ఎరగని వారు మాత్రం గొడవ పెట్టు. నువ్వు ఒకప్పుడు అన్యుడివి, ఇష్టం వచ్చలా గొడవ పెట్టుకున్నావు. క్రైస్తవుడు అయినంత మాత్రం బుద్ధి పోయిందా? ఈరోజు గొడవ పెడతలేదా? ఈరోజు ఆలయాల్లో గొడవలు జరుగుతలేదా? ఈరోజు సంఘ పెద్దల మధ్య, సేవకుల మధ్య గొడవలు జరుగుతలేదా? సచ్ అ సాడ్ థింగ్, బట్ ద రియాలిటీ ఈస్ వి ఆర్ షీప్. మన అందరూ గొర్రెలమే. కానీ అక్కడ అభిషేకం ఉంటే మాత్రమే ఈ కొట్టుకునే పరిస్థితుల్లో ఆ నూనె అధికంగా ఉంటే ఇద్దరికి స్లిప్ అవుతాయంట. 2 కొట్టుకుంటానికి వస్తాయి. అక్కడ డ్రైగా ఉంది కాబట్టి ఫ్రిక్షన్ గట్టి కొడుతుంది. ఫుల్గా జారే నూనె ఉంది, గ్రీజ్ లాగా. ఎలా ఉంటుంది? స్వే అంటే ఎవరికి ఏది తగులుతా, కొడదామంటే మిస్ అయిపోతుంది, కొడదామంటే మిస్ అయిపోతుంది, కొడదామంటే మిస్ అయిపోతుంది. ఎంతసేపు కొడతావు అబ్బా అని పోతాయి. సో ద ఆయిల్ ఇస్ నీడెడ్. ఈ రోజులో చెప్పాలంటే దేవుడు మనల్ని అభిషేకిస్తేనే కానీ అభిషేకము మనల్ని నడిపించదు. అభిషేకించబడిన వారికి ఎవరు ఏది బోధించవలసిన అవసరం లేదు. ఎందుకంటే అభిషేకం తానే వారిని నడిపిస్తాడంట. ద అనాయింటింగ్ ఇట్ సెల్ఫ్ విల్ లీడ్. అంటే గొడవలు ఆపడానికి ఎవరు రావాల్సిన అవసరం లేదు. ద అనాయింటింగ్ ఇస్ ఎనఫ్. ఊరికో, ఏమొచ్చింది నీకు? డూ ద రైట్ థింగ్, ఫర్గివ్. క్షమించు. మనమండి ప్రతిరోజు క్షమిస్తూ నేర్చుకోవాలి, క్షమించాలి ప్రతిరోజు. ఎందుకంటే మనలో ఎప్పుడు క్లాషెస్ వస్తాయి. భార్య భర్తల మధ్య చూడండి గొడవలు, కుటుంబాల్లో చూడండి గొడవలు, అన్నతమ్ముల మధ్య గొడవలు, చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు, ఉద్యోగ స్థలంలో గొడవలు, వ్యాపార స్థలంలో గొడవలు, ఎంత మంచి పార్ట్నర్ అయినా గొడవలు. గొడవలు లేని స్థలం ఉందా? గొర్రెలు కదా. సో అలాంటిది. కానీ దేవుడు అభిషేకిస్తే మాత్రమే మనలో ఒక మనసు వస్తుంది. 5వ సీజన్ చూస్తే ద సీజన్ ఆఫ్ క్యాస్ట్ డౌన్. ఏంటంట ఈ కాలం ఎలాంటిదంట? కురింగి పడద్రోయబడటం. ఇందుకు పడద్రోయబడతాయి, ఇందుకు పడతాయి. గొర్రెలు ఎదిగే కొలిది మీరు గొర్రెని చూస్తే దాని కాళ్ళు సన్నంగా ఉంటాయి, కానీ దాని పైన ఒళ్ళు లావుగా ఉంటుంది.
అది నడుస్తూ కొన్నిసార్లు కాళ్ళు జారుతాయంట, గ్రిప్ లేవు కదా. అదేంటి లెపర్డా, అదేంటి జాగ్వరా. జాగ్వర్లు అయితే చెట్లు ఎక్కువ పుట్టుపుడు వెళ్ళిపోతాయి, లెపర్డ్స్ అని కూడా ఎక్కువ వెళ్ళిపోతాయి. ఇదేంటి గొర్రె కదా, ఎక్కడ పారిపోతుంది, ఎక్కడ దూకుతుంది. కనీసం పిల్ల పైకి ఎగురుతానికి. గొర్రె దానికి గ్రిప్ తప్పినప్పుడు అనేక సార్లు గొర్రెలు ఏమవుతాయంటే రివర్స్లో పడతాయంట, అప్సైడ్ డౌన్. పైకి వస్తే ఐ సరెండర్. ఈరోజు చాలామంది అంతే, ఏదో ఒక చేద్దామని పైకి ఎక్కుతారు, ఎక్కడో ఒక చోట పట్టని పడతారు. ఎక్కడో చోట పడిన తర్వాత ఇదిగో కరెక్ట్ ఇలాగ ఉంటాయంట. ఇప్పుడు దీన్ని ఎవరు లేపుతారు? ఎన్ని గొర్రెలు వచ్చినా లేపలేవు. ఎందుకంటే దానికి ఉన్న సైజుకి తిప్పితే రౌండ్కి తిరుగుతుంది కానీ లేచి నిలబడాలి. ఎందుకు తిప్పితే రౌండ్కి తిరుగుతాయో చెప్తాను. అవి ఎప్పుడైతే అలా పడతాయో వాటి కాలికి బ్లడ్ సర్క్యులేషన్ కట్ అయిపోతుందంట. వాటి కాలికి బ్లడ్ సర్క్యులేషన్ కట్ అవుతాం ఒకటి మాత్రమే కాదు, వాటికి బ్లోటింగ్ స్టార్ట్ అవుతుంది, గ్యాస్ ఫామ్ అయిపోతుందంట. హెవీ గ్యాస్, నో బ్లడ్ సర్క్యులేషన్, ఇట్లా ఉన్నాయి. ఇప్పుడే హెల్ప్ కావాలి, దాని అంటుంది అది లెగలేదు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తుంది? అందుకనే గొర్రెల కాపరి రాస్తున్నాడు కీర్తన 42:10-11. నీ దేవుడు ఏమాయనని నా శత్రులు దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. ఇదిగో చేతకాని పరిస్థితుల్లో ఇలా పడుకున్నాను, నా శత్రువు వస్తున్నాడు, నన్ను దూషిస్తున్నాడు, నాకు అర్థం కావట్లేదు. చదవండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవుని యందు నిరీక్షణ ఉంచు. నీ యందు కాదు, మనుషుల యందు కాదు, నీకు నువ్వు లెగుస్తావని కాదు. ఇంగ్లీష్లో అయితే వై ఆర్ యు క్యాస్ట్ డౌన్ మై సోల్. ద క్యాస్ట్ డౌన్ ఇస్ ద షీప్ వర్డ్, షీప్ టర్మ్. కిందకి పడతాం, దొరల ఇట్లా పడతాం. ఇందుకు నీలో నువ్వు కంగారు పడతావు, ఇందుకు నువ్వు కింద పడున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఎందుకంటే ఆయన నీ కాపరి. ఆ కాపరి నీ దగ్గరకు వచ్చి ఆ కాపరి నిన్ను లేపుతాడు. ఇక్కడ చదవండి. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనకు స్తుతించేదను. ఇలాంటి పరిస్థితుల్లో పడిన స్తుతించాలి. కానీ నిజం వాస్తవం చూస్తే అలా పడినప్పుడు కాళ్ళకు బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు, గ్యాస్ ఫామ్ అయిపోతుంది. అనుకుంటానండి, ఆ టైంలో కానీ ద బజర్ వచ్చాడు. ఎవరు? ఏ ఒక పులో, ఏ ఒక సింహమో, అంత ఎందుకులే, ఏ నక్కో, లేకపోతే అంత ఎందుకులే, ఒక కుక్క వచ్చినా కూడా చాలంట. దానికి ఏమవుతుంది తెలుసా? హలో, టెన్షన్ అవుతుంది. ఏంటి టెన్షను? అది వస్తాము చూసి దీనికి హార్ట్ రేట్, బీపీ లేచిపోతుందంట. ఈరోజు మనుషుల్లాగా బీపీ, పాలిపిటేషన్. ఇంక నా పని అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో అలా బోర్లు పడి పైకి చూస్తూ అది వస్తుందన్న భయానికే వస్తానికి ముందే చచ్చిపోతుందంట. ఈరోజు చాలామంది పరిస్థితి అదే. ఏంటి? జీవితంలో ఏదో ఒక కీడు జరుగుతానికి ముందే, ఒక కష్టం వస్తానికి ముందే, ఒక బాధ కలుగుతానికి ముందే ఏదో వారంతట వారు వెనక్కి పడ్డారని నా పని అయిపోయింది అనుకుంటారు. నీ కాపరి ఉన్నాడండి, నీ కాపరి మంచి కాపరి. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఆయన వస్తాడంట, ఆయన లేపుతాడు. దేవుడు అక్కడ చూస్తే ద లాస్ట్ సీజన్కి కంపారిజన్ చాలా చక్కగా ఉంటుంది. ద లాస్ట్ సీజన్ చూస్తే ఎలా ఉంటుందంటే ద సీజన్ ఆఫ్ స్టార్మ్స్, తుఫానులు, మెరుపులు, ఉరుములు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, అపవాది అనేక సార్లు భయాలు కలుగు చేస్తున్నాడు. కానీ గొర్రెల కాపరి ఉంటే భయం లేదు. ఎందుకంటే గొర్రెల కాపరి నిలబడిన ప్రతిసారి గొర్రెలకి ధైర్యం ఉంటుందంట. అనుకుంటానండి, ఒకే ఒక కాపరి ఈ గొర్రెలందరికీ ధైర్యం ఇస్తాడంట. ఆ గొర్రెలు ఏం చూస్తాయి అంత? ఎందుకంటే అనేకసారి కాపరి అనేటప్పుడు మనం అనుకున్నట్టు పెద్ద కాపరి ఉన్నాడు. యేసు ప్రభు గొప్ప కాపరి, షూర్. కానీ దావీదు బాలుడు 16 సంవత్సరాలు ఇంచుమించు, 16.5 సంవత్సరాలు, 16 సంవత్సరాలు అంటారు చరిత్రకారులు. 16 సంవత్సరాల బాలుణ్ణి గొర్రెలు నమ్ముతున్నాయి.
అంటే గొర్రెల బుద్ధి ఎవరిని నమ్మేస్తే వితౌట్ క్యాలిక్యులేటింగ్ ద కాన్సిక్వెన్సెస్, పక్కన నిలబడితే చాలు. కానీ మంచి గొర్రె కాపరి, ఇది కూడా మంచి గొర్రెల కాపరి అన్నదప్పుడు చెడ్డ కూడా ఉంటారన్నమాట. మంచి గొర్రెల కాపరి మన దేవుడు అన్నదప్పుడు దావీదు అంటాడు, ఒక స్వభావం, ఒక క్యారెక్టర్, ఒక మనిషి గొర్రె కాపరి మనిషి ఒక హృదయాన్ని కనబరుస్తాడు. సౌలు అడుగుతాడు, ఎలాగ చంపుతావు ఈ గొలియాతుని? ఏమంటాడు దావీదు, నేను గొర్రెలు కాసుకున్నప్పుడు సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, దీన్ని చీల్చాడు, దాన్ని చంపాడు. వాటిని చంపడానికి శక్తినిచ్చిన దేవుడు ఈ సున్నత లేని ఫిలిస్తీన్ని చంపడం కూడా ఐ విల్ కిల్ హిమ్ టు, నాకు సాయం చేస్తాడు. అంటే గొర్రెల కాపరి హృదయాన్ని చూపిస్తున్నాడు. ఏంటంటే గొర్రెలు కాచుకునేటప్పుడు సింహం వస్తే పారిపోవాలి, నేను పారిపోతాను ఫస్ట్ అని. మీరేమవుతా అవ్వండ్రా, నేను పారిపోతాను అనలే. ఎలుగుబంటి వస్తే నేను పారిపోతాను అనలే. హీఈస్ రెడీ టు ఫైట్. బాలుడైనా సరే నేను పోరాడతాను, ఎందుకంటే నా మందను కాపాడాలి. గొర్రెల కాపరి అనేటప్పుడు ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలండి, గొర్రెల కాపరి లేనిది గొర్రెలు బ్రతకలేవు. ఈ ఒక మాట చెప్తా ఉంటారు సర్వేలో, ఒక కొండ పైన గొర్రెలు నక్కలు కలిసి ఉండలేవంట. ఒక కొండపైన నక్కలన్నా ఉండాలి, లేకపోతే గొర్రెలన్నా ఉండాలి, రెండు కలిసి బ్రతకలేవు. అలా రెండు ఉండే ఈక్వేషన్ రావాలంటే అక్కడ గొర్రెల కాపరి ఉండాలంట. ఎందుకంటే నక్కలు రాత్రికి దెర్ ఆర్ విషియస్ నాన్ స్టాప్. రాత్రికి గొర్రెలన్నీ చంపేస్తాయి. ఏమాత్రం దయదాక్షిణం ఉండవు, ఏమాత్రం ఇంకా చాలు ఉండదు, తృప్తి అన్న మాట రాదు, చంపేస్తుంది రాత్రి. కానీ గొర్రెల కాపరి ఉంటే మాత్రం గొర్రెల జోలికి రాదంట. ఎందుకంటే గొర్రెల జోలికి వచ్చాడా, గొర్రెల కాపరి ఏం చేస్తాడు తెలుసా, తన చేతిలో ఉన్న కర్రను తీసి తన తలకాన్ని చెత్త కొట్టి పంపిస్తాడంట. యేసు ప్రభు మంచి కాపరి అనేటప్పుడు తన ప్రాణాన్ని పెట్టాడు. ఎక్కడ? యోహాను సువార్త 10వ వచనం. దొంగ దోచుకుంటానికి, దొంగతనం చేస్తానికి, చంపుతానికి, మరి దేనికి నీ రాడు? గొర్రెలకు జీవము కలుగుటకును, గొర్రెలకి జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను వచ్చితిని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఏమంటున్నాడు? నీకేం కలగాలంటే చదవండి, సమృద్ధి, జీవం. సమృద్ధి, జీవము. కేవలం బ్రతుకుతాం కాదు, కేవలం జీవం కాదు, సమృద్ధి. ఇక్కడ ఎంతమంది గొర్రెలు నిజంగా యేసుని గొర్రెల కాపరిగా కలిగి ఉన్నారు? గొర్రెల కాపరిగా యేసుని కలిగిన వారికి సమృద్ధి కూడా ఉంటుంది, కేవలం జీవం మాత్రం కాదు. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు ఏదో బ్రతుకుతే చాలే. నో నో నో, హీ ఈజ్ యువర్ ప్రొవైడర్. అందుకే కీర్తన 23 మరల చదువుతా మీకు అర్థమవుతుంది. ఆయన మనల్ని పోషించే దేవుడు. ఈజ్ యువర్ ప్రొవైడర్, హీఈస్ యువర్ ప్రొవైడర్. నీకు కావాల్సిన సమస్తం అనుగ్రహించే దేవుడు, సమస్తం అనుగ్రహించే దేవుడు. ఇక్కడ చూస్తానండి, గొర్రెల కాపరి చూసినప్పుడు ఏది ఏమైనా సరే ధైర్యంగా నిలిచే వ్యక్తి గొర్రెల కాపరి. క్రీస్తుకి సాదృశ్యం చూసినప్పుడు దెర్ ఇస్ దిస్ వన్ థింగ్ యేసు ప్రభు చెప్తాడు. ఎలాగంటే, కెన్ యూ క్విక్లీ గో టు దట్ వర్స్ ప్లీజ్? ఐఎమ్ ద షీప్ పెన్. యోహాను 10లోనే ఉంటది. నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెలకు నేను మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక. జీతగాడు గొర్రెల కాపరి అవడంట. ఎందుకంటే అది రొటీన్లో చేసేది కాదు, ప్రాణం పెట్టేలాగా చేసేది. ఏదో డబ్బులు తీసుకునేవాడు ప్రాణం పెట్టాడు, పారిపోతాడు. పనిలాగా చేస్తాడు, పారిపోతాడు. కానీ గొర్రెల కాపరి అయితే జీతగాడు కాదంట, ప్రాణం పెట్టేవాడంట. చదవండి, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఏలాగు ఎరుగునో, నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఎంత చక్కగా చెప్తున్నాడండి. నా గొర్రెలు నేను ఎరిగి ఉన్నాను, నా గొర్రెలు నన్ను ఎరిగి ఉన్నాయి. గొర్రెల వీక్నెస్ మాట్లాడదాం, గొర్రెల స్ట్రెంగ్త్ మాట్లాడదామా? గొర్రెల్లో ద బెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఈరోజు దేవుడు మన దగ్గర కోరేది కూడా అదే. గొర్రెలు హ్యావ్ ఎ డైనామిక్ సెన్స్, నో సెన్స్, స్మెల్ సెన్స్. అవంట ఒక బిడ్డని తల్లిదండ్రుల నుండి వేరు చేసి 1000 ఇతర జంతువుల మధ్యలో పెట్టండి. 1000 ఇతర జంతువుల మధ్యలో పెట్టినా కూడా
తల్లి ఎక్కడ ఉందో కరెక్ట్గా పోతుందంట. ఎలాగా? చూసి కాదు, కనబడదు. స్మెల్ స్మెల్, అమ్మ అమ్మ అమ్మ, అంత ఫాస్ట్గా వెళ్తాడంట. దే హ్యావ్ వెరీ గుడ్ సెన్సింగ్ ఎబిలిటీస్, టచ్ ఎబిలిటీస్. అదే సమయంలో మూడోది హియరింగ్ ఎబిలిటీస్. కెన్ యూ స్మెల్? ఎస్ వీ క్యాన్. కెన్ యూ ఫీల్ ద టచ్? ఎస్ యూ క్యాన్. కెన్ యూ హియర్? ఎస్. షీప్స్ కెనాట్ సీ వెల్, దే ఆర్ నాట్ గుడ్ విత్ సైట్. అందుకని బైబిల్ అంటది, వాక్ నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. ఇట్ టేక్స్ ఫెయిత్ టు వాక్, నాట్ సైట్. ఎందుకంటే చూసేది మాయ, అపవాది తీసుకొచ్చేది మాయ, అపవాది తంత్రాలు తీసుకొచ్చేది మాయ, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా. కానీ దేవుడు అంటాడు విశ్వాసాన్ని బట్టి, విచేక్షణ జ్ఞానము, ద సెన్స్. వాక్యంలో చూస్తే, స్పరిశలో చూస్తే ద సెన్స్ ఆఫ్ స్మెల్, డిసర్న్మెంట్, ఆత్మవరాల వరం, డిసర్నింగ్ ఆఫ్ ద స్పిరిట్స్. ఏ ఆత్మ ఏంటి పరీక్షించి తెలుసుకోమని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. రెండోదిగా చూస్తే ఆయన ఆత్మ మనల్ని ముట్టినప్పుడు స్పర్శ. ఎంతమంది అనుభవించిన వారు ఉన్నారు? పరిశుద్ధాత్మ నేను తాకుదలను నేను అనుభవించాను, దేవుని సన్నిధిని నేను అనుభవించానని చెప్పిన వారు ఉంటే హల్లెలూయా బిగ్గరగా చెప్తారా? విచ్ మీన్స్ యూ హ్యావ్ ఫెల్ట్ అండ్ యూ కెన్ ఫీల్. ఇది దేవుని సన్నిధి, ఇక్కడ దేవుడు ముడుతున్నాడు, దేవుడు నన్ను ముట్టాడు. యూ సీ, యూ గివింగ్ ఎ టెస్టిమనీ, ద సెన్స్ అండ్ దెన్ ద సౌండ్. దేవుడు వాక్యం వినేటప్పుడు ఆయన వాక్లో దేవుడు మాట్లాడుతున్నాడు అండి. దేవుడు మాట్లాడేటప్పుడు అందరికి అర్థం కాదు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, మిగతా వాటికి వేరేలాగా ఉంటాయి. వేరే గొర్రెలకి గొర్రెల కాపరు వచ్చాడన్నంత మాత్రాన అన్ని గొర్రెలు వినేస్తాయి కదా, ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. వేరే గొర్రెలు ఆయన పట్టించుకోవు. ఈరోజు దేవుడు అంటాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు మన తోడుండి మనల్ని అన్ని విషయాలను నడిపించాలని ఆశపడుతున్నాడు. యేసు ప్రభు చెప్తూ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తాడు. 2 ఉదాహరణలు తెలియజేయబడతారు. తప్పిపోయిన కుమారుడు గురించి చెప్తాం, అదే రీతిగా తప్పిపోయిన గొర్రెని గురించి చెప్తాం. తప్పిపోయిన గొర్రెని గురించి, ఆ గొర్రెల కాపరి వెళ్ళి వెతికి దాన్ని పట్టుకుని తీసుకొచ్చి ఇంటికి వచ్చి దాన్ని చితకబాది ఇంకొకసారి చెయ్యొద్దు అని చెప్పాడా? మీరు ఇందాక సరిగ్గా చదవలేదమ్మా. ఏమని చెప్తాడు? తీసుకొచ్చిన తర్వాత విందు పెట్టుకుంటాడంట. ఎందుకు? తప్పిపోయిన నా గొర్రె మరలా దొరికింది. మనం పశ్చాత్తాపడి మన దేవుని దగ్గర మనం తిరిగి వస్తాంలో దేవుడు రే నిన్ను కొట్టి చంపుతాండ్రా, చెత్త కొడతాండ్రా అనే దేవుడు కాదు. మనల్ని బట్టి పరలోకంలో ఆనందం కలుగుతుందంట. అదే సమయంలో యేసుప్రభు ఇంకొక ఉదాహరణ చెప్తాడు. 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక్క తప్పిపోయిన గొర్రెను వెతుకుతానికి వెళ్తున్నాడంట. ఏ? గొర్రెలు బుద్ధి లేనివి తెలుసు, గొర్రె చాలా బండ ముద్దులు, గొర్రెలు చాలా స్టబర్న్, అరోగెంట్. వి ఆల్ నో ద ట్రూత్ బికాస్ వీఆర్ లైక్ దట్. మన అలాగనే ఉన్నాం, వెననొల్లని ప్రజలుగా ఉన్నారు రా వీళ్ళు. దేవుడు చెప్పలేదా? ఈ గొర్రెలు ఈ మంత అసలు వింటలేదయ్యా వీళ్ళు. కానీ మనం గమనిస్తాము, ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూపిస్తున్నాడు. 100 మంది కొరకు కాదు నేను వెళ్ళేది, 99 మంది కొరకు నేను వెళ్ళేది. 99 నీతి మంతులను పక్కన పెట్టి తప్పిపోయిన వాడు ఒక్కడ కొరకు వెళ్తా. అందుకని ఎప్పుడు నేను నమ్ముతూ చెప్తా ఉంటాను, ఈ భూమి పైన నేను ఒక్కనున్నా కూడా సరే 99 నీతి మంతులు అంటే పరలోకాన్ని మొత్తం విడిచిపెట్టి నా ఒక్కడ కొరకు వచ్చి ఉండేవాడు. ఎందుకంటే ఈజ్ అ గాడ్ హూ లవ్స్, హీఈస్ అ షెపర్డ్, దట్ ఈస్ హూ హీ ఈస్. జీతగాడు కాదు, జీతానికి పని చేస్తానికి. గొర్రెల కాపరి, గొర్రెల కాపరి ప్రేమించి, నడిపించి, ఆదరించి, పోషించి, బలపరిచి, నీకు సంరక్షించి, నీకు మేలు చేసే రీతిగా దేవుడు అంటాడు, నేను చేస్తాను నీకు. ఐ యామ్ యువర్ షెపర్డ్. గొర్రెలు ఎన్ని ఉన్నా కూడా పర్వాలేదు, కాపరి ఒక్కడుంటే చాలు. ఒక్కడుంటే చాలు, ఒక్కడుంటే అంత అయిపోయింది. ఈరోజు దేవుడు మన మంచి కాపరిగా ఉండాలని ఆశపడుతున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు ప్రేమించే దేవుడు నీ కాపరిగా ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. నీవు ఆయన మందులు ఉన్నావంటే ఆయన దగ్గర రా. దారి తప్ప ఉన్నావంటే అడగండి, ఈ ప్రార్థన అడగండి. ఇందాక రీతిగా, ప్రభు ఎక్కడున్నా కూడా తెలియట్లేదు ప్రభు, నన్ను వెతికి రక్షించు, నేను నమ్ముతున్నా, నీ వాక్యాన్ని నమ్ముతున్నా. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన వాక్ అనే ఉతక స్నానం, వాక్ ద్వారా మనకు ఉతక స్నానం అంట. సమ్టైమ్స్ వి నీడ్ టు బి వాష్డ్. మన వాషింగ్ కావాలి, క్లెన్జింగ్, కంప్లీట్ క్లెన్జింగ్ కావాలి. అడగాలి, ప్రభు నన్ను అభిషేకించు, నన్ను అభిషేకించు, ఈ తలంపుల నుండి నన్ను అభిషేకించు, దేవుణ్ణి అభిషేకించమని మీరు అడగాలండి.
ఎందుకంటే అంటిల్ గాడ్ ఇస్ దేర్ విత్ యూ, ద షెపర్డ్, దుష్టుడు మీ జోలికి రాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు. దేర్ ఇస్ నథింగ్ దట్ ఐ వుడ్ ల్యాక్. దేర్ ఇస్ నథింగ్ దట్ ఐ వుడ్ ల్యాక్. నమ్మిన వారు అంటే మన తలలోంచి ఒక ప్రార్థన చేయండి. ప్రభువా, నీవు నా కాపరి ప్రభువా, నీవు నా దేవుడు ప్రభువా, నిన్నే నేను నమ్మి ఉన్నాను, నీ చేతులకు సమర్పించుకుంటాను. నేను చూసే కళ్ళు నాకు దయచే, నీ స్వరాన్ని నువ్వు వింటాను ప్రభా, నీ తాకుదలను నువ్వు వింటాను ప్రభా, అనుభవిస్తాను ప్రభా, నీతో జీవిస్తాను ప్రభా, నీవు బలపరచు ప్రభా, నువ్వు కాపాడు ప్రభా. దేవుడు నాకు తెలియజేయబడుతుందండి ఎజెకియెల్ గ్రంథంలో 34:11. Behold, I myself will search for my sheep and will seek them out. దేవుడు అంటాడు, నేనే వెతుకుతా, నేనే నా గొర్రెలను వెతుకుతా, నేనే వాటిని కనుగొంటా. As a shepherd seeks out its flock, he is among the sheep that has been scattered. చెదిరిన గొర్రెల్ని వెతికే దేవుడు అంట. ఎలాగైతే గొర్రెలు కాపరి వెతుకుతాడో, so I will seek out my sheep and I will rescue them from all the places they have been scattered. On a day of clouds and the thick darkness, మెరుపులు ఉరుములు వర్షపు కాలంలో, ఇబ్బంది స్థలంలో, బెదిరింపుల్లో నేనే రప్పిస్తా, నేనే కాపాడుతా. I will bring them out from the peoples and gather them out from the countries, and I will bring them into their own land. అన్య జనుల మధ్య, అన్య ప్రజల మధ్య నుంచి వారిని బయటికి తీసుకొచ్చి వారి సొంత స్థలంలో నేను వారిని నిలబెడతా. అదే సమయంలో ఉంటుంది ఎజెకియెల్ గ్రంథంలో ఏమని రాయబడి ఉంటుంది, కొనసాగిస్తే, and I will feed them on the mountains of Israel. ఇశ్రాయేలు కొండపైన వారిని పోషిస్తాను, వారికి ఆహారాన్ని ఇస్తాను. By the ravens and all the inhabited places of the country, I will feed them with good pasture. మంచి పచ్చిక గల స్థలముల్లో నేను వారిని పరుండు పెడతాను. శాంతికరమైన జనంలో వారిని నడిపిస్తాను. And on the mountains of highs of Israel shall there be grazing land, and they shall lie down in good grazing land, and on the rich pasture they shall feed on the mountains of Israel. అక్కడ ఉంటుంది 15వ వచనంలో, I myself will be the shepherd of my sheep. నేనే ఉంటాను గొర్రెలు కాపరిగా, ఎవరిని పెట్టను. నేనే ఉంటాను వారి గొర్రెలు కాపరిగా. దేవుడు అంటాడు, నేనే ఉంటాను నీ గొర్రెలు కాపరిగా. అండ్ I myself will make them lie down. నేనే పడుకుని పెడతాను వాళ్ళని, నేనే నిద్ర పెడతాను, నేనే ధైర్యాన్ని ఇస్తాను, నేనే బలాన్ని ఇస్తాను. And I will seek the lost and I will bring back the strayed, and I will bind them. I will bind their injured, and I will bind up the injured, and I will strengthen the weak, and the fat and the strong I will destroy. ఏమంటాడు, నేను న్యాయం తీసుకొస్తా. I will feed them with justice. అందరు చక్కగా ఉండేలాగా చూస్తా, అందరు సమృద్ధిలో ఉండేలాగా చూస్తా, తప్పిపోయిన వాటిని వెతికి రక్షిస్తా. ఈరోజు దేవుడు అంటున్నాడండి, నీవు నా గొర్రెవి, నేను నీ కొరకు వస్తాను, నేను నిన్ను బలపరుస్తా, నేను నిన్ను నడిపిస్తా, నేను నిన్ను పోషిస్తా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడంటే ఆయన స్వరానికి ప్రతిస్పందన అవ్వండి. పిలుస్తున్నాడు దేవుడు, పిలుస్తున్నాడు దేవుడు, ఆహ్వానిస్తున్నాడు దేవుడు, పలుకుతున్నాడు దేవుడు. నేను నీ కాపరిని. నమ్మిన వారైతే, దేవా నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవు లేకపోతే నేను లేను ప్రభా, నీవు లేకపోతే నేను లేను ప్రభా. దేవా నీవే 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 కావాలి, నీతోనే ఉండాలి. దేవా నీ సన్నిధి, నీవే నా మంచి కాపరి ప్రభా. తప్పిపోయిన గొర్రెలనయ్యా నన్ను నడిపించు, నన్ను లేవనెత్తు, నన్ను బలపరచు, నాకు కావాల్సిన సహాయము దయచే, నాలో నీ కార్యము జరిగించు. నన్ను నన్ను నీవు నీ చిత్తములో నువ్వు ఎక్కడ వాగ్దానం చేసావు అక్కడ నడిపించేయ్యా. నేను అనుకునే స్థలము కాదు, నేను అనుకునేవి కాదు, నేను అనుకునేది జరిగిస్తాం కాదయ్యా. నీ చిత్తము, నీ చిత్తము, నీ చిత్తమే జరగాలి ప్రభువా, నీ చిత్తమే జరగాలి ప్రభువా. ఒక చిన్న ప్రార్థన చేద్దామండి, ఒక చిన్న మనవి చేద్దామండి. ఒకసారి యథార్థంగా ఆయన సన్నిధిలో మొరపెడుతూ వేడుకుదామండి. ఆయన బలపరిచే దేవుడు, ఆయన కాపాడే దేవుడు, ఆయన నడిపించే దేవుడు కదా. ఆయన సహాయాన్ని వేడుకోదామా? అవును ప్రభువా, మేము గొర్రెలు లాంటి వాళ్ళమేనయ్యా. మా అంతటా మేము బ్రతకలేము, మా అంతటా ఏది చేయలేము, మా అంతటా మేము నడవలేము.
దేవ, మాలో ఎంతోమంది ఆచార జీవితం అయ్యా. దేవ, విశ్వాసంతో నడిచే భాగ్యం మాకు దయచే, మమ్మల్ని నడిపించు. మేము నడవలసిన త్రోలో మమ్మల్ని నడిపించు. నువ్వు వాగ్దానం చేసిన స్థలంలో మమ్మల్ని నడిపించు. పచ్చిక గల చోట మమ్మల్ని పరుండు పెట్టు ప్రభా. శాంతి గలమైన జలంలో చెంత మమ్మల్ని నడిపించయ్యా. మా దాహాన్ని తీర్చే దేవుడు, మాకు కావాల్సిన పోషణ ఇచ్చే దేవుడు, మాకు జీవము సమృద్ధి జీవాన్ని ఇచ్చే దేవుడివి, అన్ని విషయాల సహాయము దీవుని ఇచ్చే దేవుడివి, మాకు కావాల్సిన మేలు బలాన్ని ఇచ్చే దేవుడివి, మాకు అన్ని సమకూర్చి జరిగించే దేవుడివి, మమ్మల్ని ఆదరించి బలపరిచి అన్నిట్లో ఘనపరిచే దేవుడివి ప్రభా. నువ్వు మేలు చేసే దేవుడివి అయ్యా. నువ్వు మా కాపురం ఉన్నంత వరకు మాకు ఏ భయం లేదు, ఏ దిగులు లేదు. ఎందుకంటే నువ్వు మా కాపురం ఉంటే అయ్యా ఏ దుష్టుడు మమ్మల్ని ముట్టలేడు అయ్యా. ఈరోజు వేడుకుంటున్నాం, మమ్మల్ని అభిషేకించు. ఈరోజు మమ్మల్ని అభిషేకించు ప్రభా. ఈ ఆలయంలో ఉన్న వారిని ఎవరెవరైతే కోరుతున్నారో అభిషేకించు ప్రభా. ఎవరైతే ఈ లైవ్లో వీక్షిస్తూ విశ్వాసంతో అయ్యా ఈ ప్రార్థనలు ఏకీపిస్తూ ప్రభా నన్ను అభిషేకించమంటున్నారో అభిషేకించు ప్రభా. దేవా, అభిషేకించు. మా జీవితంలో కావాల్సిన మేలు దయచి, మా జీవితంలో కావాల్సిన ప్రతి విధమైన సహాయాన్ని దయచి, అన్ని విషయాలు కావాల్సిన నడిపింపు దయచి. అయ్యా, ఈరోజు ఎవరెవరైతే ఈరోజు నీ వాక్యం ద్వారా బలపరచబడుతున్నారో వారిలో ఒక క్రియ, ఒక కార్యము, వారి జీవితంలో ఒక మార్పు కనబరచబడతానికి సహాయం తెచ్చే ప్రభా. నీలో ఉంటాము ఎంత దీవెనకరమో, ఎంత మేలైందో అయ్యా. ఏ భయం లేదు, ఏ దిగులు లేదు, అన్ని సమకూర్చి జరిగించే దేవుడు, మా పక్షాన ఉండే దేవుడు, మా కొరకు ప్రాణం పెట్టే దేవుడు అయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు ప్రభా. నీ ప్రేమ కొరకు వందనాలు. నువ్వు చేస్తున్న ప్రతి కార్యం బట్టి వందనాలు. కీర్తనకారుడు చెప్పిన రీతిగా దేవా, మేము గొర్రెలమే, నీ మీద గొర్రెలమే, కానీ మేము చేయగలిగినంత నేను స్తుతిస్తాం, నేను కీర్తిస్తాం, నీకు లోబడతాం, నీ స్వరానికి లోబడతాం, నీ చిత్తాన్ని జరిగిస్తాం ప్రభా. మాకు సహాయం చేయి, మమ్మల్ని ఆదరించు, మమ్మల్ని బలపరచు. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిలో నీ కార్యం జరగాలని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.